మన తెలుగు మిత్రులందరికీ ఈ సంధ్యా సమయంలో నా నమస్కారాలను తెలుపుతూ ఉగాది కార్యక్రమం గురించి నేను ఏం మాట్లాడాలి, ఎందుకంటే ఉగాది అనేటువంటిది ఒక అతి విశిష్టమైనటువంటి తెలుగువారి పండుగ. దాన్ని ఆచరించుకోవడం ప్రధానం. మీరంతా ఆచరించుకొని ఆనందంగా ఇక్కడికి వచ్చారు. కానీ ఇప్పుడే నేను మిత్రులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు నాలో వచ్చినటువంటి భావాలు ఏంటంటే, ఈ పండుగలు అనేటువంటివి మన సంస్కృతిలో లేకపోతే మన సంస్కృతి జీవించి ఉండేదే కాదేమో అని అనిపిస్తుంది నాకు. పండుగల వల్లే మన సంస్కృతి జీవిస్తుంది. పండుగలు ఏం చేస్తున్నాయి? మన అందరినీ కలపడం, మనకు ఒక విశిష్టమైనటువంటి సంస్కృతిని మనం చేయడం ఈ పండుగల్లో. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఉగాది అంటే ఏదో ఉదయం లేచి, అంటే మన మహానగరాల్లో ఉండేటువంటి మనమంతా ఎలా తయారయ్యామంటే ఏదో పిండి వంటలు వండుకొని కాస్త టీవీ చూసి పడుకుంటే అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాం. అలా కాదు. ఎందుకంటే ఉగాది వెనక ఎన్నో విషయాలు. సూర్యోదయం కంటే ముందే లేచి శుభ్రంగా మనం తలస్నానం చేసి, అభ్యంగన స్నానం చేసి, మామిడి తోరణాలతో ఇంటిని బాగా అలంకరించుకొని, కొత్త బట్టలు వేసుకొని, చక్కగా మనం దైవస్మరణ చేసి బంధుమిత్రులతో ఎందుకలా జరుపుకుంటున్నామంటే, మనం కొత్త సంవత్సరం, ఇది కొత్త సంవత్సరం. మన తెలుగు వారికే కాదు, యావత్ భారతదేశానికి ఇది కొత్త సంవత్సరం. మనం యుగాది అనేవాళ్ళం దీన్ని. ఆ యుగాది కాస్త ఉగాది అయిపోయింది. ఇలా మనకు కొత్త సంవత్సరాన్ని మనం జరుపుకునేటువంటి అవకాశం మనకి ఈరోజు. కొత్త సంవత్సరం అంటే ఏంటండి? దాని అర్థం కొత్త సంవత్సరం ఏంటంటే, ఆ పాతదనాన్ని మనం ఎందుకలా పొద్దున్న లేచి కొత్త బట్టలు వేసుకొని ఎందుకంత సంతోషంగా ఉండాలంటే, ఆ పాతదనాన్ని, పాత విషయాలు